100కి 99 తప్పులు చేసినా తప్పించుకోవచ్చు. 100 తప్పులు నిండితే మూడినట్లే అని మహాభారతంలో చూసినాం కదా. 1000 గొడ్లను తిన్న రాబందే ఒక్క గాలివానకు కూలిపోతుంది. గసొంటిది మనం ఎంత, మన అధికారం ఎంత అని తెలుసుకోవాలి. నీకంటే తోపెవ్వరు లేరు ఇక్కడ అనే డైలాగులు సినిమాలో నడుస్తాయి కానీ రియల్ లైఫ్లో గయన్ని నడవై. ఆడినంత కాలం ఆడినా, సాగినంత కాలం సాగించుకున్నా ఎక్కడనో ఒక చోట పులి స్టాపో కామానో పడుతుంది. ఏంది శృతమ్మ మనిషికి మించిన డైలాగులు, వయసుకి మించిన మాటలు చెబుతున్నది అని అనుకుంటున్నారా? ఒక కలెక్టర్ సార్ కథ చూసినాక ఈ డైలాగులు అన్నీ ఆదికొస్తున్నాయి. మరి గా సార్ ఎవలో చూస్తారా? అగ చూడుర్రి జనాలు ఎట్ల పండుగ చేసుకుంటున్నారో. నరకాసుడు సచ్చిందని దీపావళి చేసుకున్న రోజులు తెలుసు గాని గీతేంది అన్నలో గీతీర్ల పండుగ జరుపుకుంటున్నారు. మొక్కులు అప్ప చెబుతున్నారంటే కూడా ఇనేతట్లు లేరు. సంబరంలా మునిగిపోయిర్రు. చూడుర్రి ఏమంటున్నారో. ఈ రోజు జరిగింది ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు ముక్కినాం. సంతోషం. అర్రే ఏకంగా రాక్షస వదాన పట్టే పెద్ద పండగే అని వివరాలు కనుక్కుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసిర్రు. మీరిక్కడ చేసిన సేవలు చాలు అని మార్చి పడేసిర్రు. ఆయన ఉన్నప్పుడు పేదోళ్ల మీద పడేటోడట. పెద్దోళ్ళు ఏం చేసినా పట్టించుకోని కలెక్టర్ సారు పేదోళ్ళు గింతంత దుకాణం రోడ్డు పక్కన పెట్టుకున్నా కూల్చి పడేర్రి అని ఆర్డర్లు వేసేటోడట. కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడని టీ స్టాల్ కూడా మూసేపించిన ఘనత సార్ది. ఎంతమంది ఊసురు పోసుకున్నాడో గాని సార్ను మాత్రం గట్టిగానే ఆడుచుకుంటున్నారు. బల్ల పంతులు పోతుంటేనే బడి పోరలంతా కండ్ల నీళ్లు తీస్తారు. మా మంచి సార్ను అట్లెట్లా మారుస్తారని క్యార్ క్యార్ మంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ సార్ పోతున్నాడని పండుగ జరుపుకుంటున్నారంటే ఎంత గోసపుచ్చుకున్నాడో కదా. సార్ మీద చాలానే ఉన్నాయి కంప్లైంట్లు. జెండా వందనాలకు కూడా సక్కంగా రాకపోయేటోడట. పెద్ద పెద్ద లీడర్లంటే కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతుండే అని కంప్లైంట్లున్నాయి. ఇక పట్టుకపోయి కోమటిరెడ్డి మంత్రిత్వ శాఖలో వేసిండు రేవంత్ సారు. మరి ఏం కథనో వెంకటరెడ్డి అన్నతోనిగా కలెక్టర్ కు ఎన్ని పంచాదులు మోపైతాయో చూడాలే. అయినా ఎంక నవ్వుకుంటాడా? కయ్యి కయ్యమంటాడు. గది వేరే ముచ్చట.